Hi friends, welcome back to my channel Tanisha Smiles. Hi Jamila. Hi. Hi. హాయ్ అరే 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 చిన్నడు అమ్మ చిన్నడు అరే 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 ఓ ఇది ఇంకా ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడు నేను ఈవినింగ్ వర్క్ ఇంకా ఇల్లు ఊడ్చేద్దాం అని చెప్పేసి ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడు అన్ని బొమ్మలు కింద పడేస్తాడు కదా, సో అవన్నీ తీస్తూ మెల్లిమెల్లిగా అన్ని రూమ్స్ తిరుగుతూ ఇంకా ఊడ్చేస్తూ ఉన్నాను ఒక్కొక్క రూమ్గా. ఇంకా కొంచెం బయటికెళ్ళే పని కూడా ఉంది. సో అందుకోసమే త్వరగా అన్ని పనులు ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇంకా తొందరగా ఇంకా వర్క్ చేసేసుకుంటున్నాను. సో మా వాడు మా అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. సో అందుకోసమే నేను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు మార్నింగ్ క్లీన్ చేసినవి ఉంటే అవి ఇంకా నీళ్ళు అడిచిపోయినాయి. సో ఇప్పుడు నేను బౌల్ కూడా ఎక్కడ అరేంజ్ చేసేస్తున్నాను. అవి ఎక్కడ పెట్టానో అక్కడ నీట్గా పెట్టేస్తున్నాను వన్ బై వన్. ఇంకా చెప్పాలి అంటే వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు ఇంకా ఏదో మాట్లాడాలి అని చెప్పేసి ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వీడియో ముందుకు రాగానే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. బౌల్స్ వాష్ చేసేటివి ఉన్నాయి. సో అవి కూడా క్లీన్ చేయాలి. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వర్క్ ఉంటుంది కదా, సో అది కూడా ఇంకా ఫినిష్ చేసుకోవాలి. అప్పటిలోపు ఇంకా మా వాడు కూడా వచ్చేస్తాడు. నెయ్యి చేద్దామని చెప్పేసి ఇంకా ప్యాన్ పెట్టేశాను. సో దానిలో మిగడ అంతా వేసేస్తున్నాను. సో 2 బౌల్స్లో ఉన్నాయి. అది ఒక్క బౌల్ ఉన్నప్పుడు నేను చేశాను, కానీ ఈసారి లేట్ అయిపోయింది. సో 1 మంత్ అయిపోతుంది, సో చేయలేదు. సో నెయ్యి కూడా అయిపోయింది. ఇంకా 2 డేస్కి వస్తుందో రాదో, అందుకోసమే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు నెయ్యి చేద్దామని చెప్పేసి అంతా వేసేస్తున్నాను. మా చిన్నోడికి ఇంకా ఉగ్గు కూడా అయిపోయింది. సో అందుకోసమే ఉగ్గు కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ పడుతున్నాను. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో నేను మార్నింగే చేసేస్తున్నాను. అది వీడియో షూట్ చేయలేదు. సో అందరికీ తెలిసిందే ఉంటుంది కదా, ఇంట్లో సెర్లాక్ హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేస్తానో నేను కూడా అన్ని పప్పులు ఇంకా బాదం జీడిపప్పు అవన్నీ కూడా మిక్స్ చేసి ఇంకా అవన్నీ కడిగేసుకొని ఆరబెట్టేసుకొని దాని తర్వాత ఆరిన తర్వాత మిక్సీ పడుతుంది. వన్ సైడ్ ఏమో మిక్సీ పెడుతున్నాను, ఇంకా ఇంకో సైడ్ ఏమో ఇంకా నెయ్యి చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా. సో నెయ్యి మధ్యలో కలుపుతూ ఉండాలి కదా, లేకపోతే అడుగంటుతుంది కదా. సో అందుకోసమే మధ్యలో కలుపుతూ ఉన్నాను. మిక్సీ ఇంకా పడుతూ ఉన్నాను. అది ఇది ఇంకా రెండు మేనేజ్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో మా చిన్నోడి దగ్గరికి కూడా వెళ్తూ వస్తూ ఉన్నాను, ఎందుకంటే పిల్లలు కదా. సో ఒక్కొక్కసారి అలా వెళ్తూ వస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టడం కూడా అన్నీ కొన్ని కదా, సో అన్నీ కొన్ని వేసుకుంటూ మీకు మిక్సీ పట్టాలి కదా. సో అందుకోసమే కంప్లీట్ అయిపోయింది. కింద పేపర్ వేసుకొని ఇంకా అవన్నీ కలిసేలాగా అన్నీ కొన్ని వేరేగా పడతాం కదా, సో అవన్నీ మిక్స్ చేయాలి కదా. అందుకోసం ఒక పేపర్ వేసుకొని దానిలో ఇప్పుడు నేను అన్నీ కలిపేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను చేతితో, ఎందుకంటే స్పూన్తో కలిపితే అంతా కలవదని చెప్పేసి ఇంకా ఇప్పుడు నేను హ్యాండ్తో ఇంకా మిక్స్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఒక కంటైనర్లో వేసుకుంటున్నాను. అది ఇంకా అల్యూమినియం దాంట్లో వేసుకుంటున్నాను. తొందరగానే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా దానిలో వేసేసుకుంటున్నాను. నేను డైలీ తింటాడు కదా సో మా వాడు, అందుకోసమే ఇంకా దానిలో వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం మిగిలింది ఉంటే ఇంకో బాక్స్లో వేసేసుకుంటున్నాను. హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ అయిపోయింది. మా వాడు డైలీ ఇంకా తింటాడు. ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వెళ్తున్నాను. నెయ్యి ఇంకా కాలేదు, కానీ ఇంకా మధ్యలో తిప్పుతూ ఉన్నాను, ఎందుకంటే కిందికి అడుగంటిపోతుందని చెప్పాను కదా. సో చూడండి ఇలా సైడ్స్కి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, కానీ ఇంకా మధ్యలోది కాలేదు. సో అందుకోసమే మధ్యలోది కూడా ఇంకా అడుగంటుతుంది. సో కిందికి వెళ్ళి అందుకోసమే కలుపుతున్నాను, ఎందుకంటే ఇలా మిక్స్ చేస్తేనే కదా కిందికి ఇంకా అడుగంటకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా మధ్యలో తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, అందుకోసమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకో కంటైనర్లోకి చేంజ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే అదంతా వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ అంతా పాడేయాలి కదా. సో అందుకోసమే ఇంకా నేను అడవోసేసుకుంటున్నాను, నెయ్యి అంతా తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా కూడా
ఆ పిప్పి అంతా పాడేస్తున్నాను వేరే కవర్లో వేసేసి, ఎందుకంటే చెత్త దాంట్లో వేసేస్తున్నాను. యాక్చువల్ చెప్పాలంటే కొంతమంది దాన్ని తింటారట, చక్కెర వేసుకొని ఇంకా తింటారంట. నాకు తెలీదు, నేను యూట్యూబ్లో విన్నాను. సో నేను అందుకోసమే చెప్తున్నాను. బాగుంటుందంట టేస్ట్. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కూడా చెప్పండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అప్పుడు చెప్పాను కదా బయటికి వెళ్ళే పని ఉందని. ఏంటి అంటే షాపింగే. ఇంకా అలా రెడీ అయిపోయాను. సో రెడీ అయిన తర్వాత మా చిన్నోడు కూడా రెడీ చేసేసాను. మా చిన్నోడు ఇంకా బయట వెయిట్ చేస్తున్నాడు, మా అమ్మల దగ్గర ఉన్నాడు. సో ఇంకా నేను కూడా లాక్ చేసేసి ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో ఎలివేర్ షాప్కి అయితే వచ్చేసాము. మేము వెళ్తూ ఉన్నాము, మా అమ్మలు షూట్ చేస్తూ ఉన్నది. ఇంకా మా లగేజ్ ఉంటే సో అది ఇంకా బయట ఇచ్చేసేయాలి కదా. సో అది ఇచ్చేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. సో మా వాడైతే ఇంకా కౌంటర్ పైన కూర్చున్నాడు. సారీస్ చూపేసి కౌంటర్ పైన కూర్చున్నాడు. ఇంకా షాప్లో కొంచెం వీడియో తీసాను, అది మొత్తం తీయలేదు. ఎందుకనంటే ఇంకా వీలు కాలేదు. సో మా చిన్నోడిని ఇంకా పట్టుకోవాలి కదా. సో అందుకోసమే కొంచెం వీడియో తీసాను అంతే. మా అక్క శారీస్ చూస్తుంది. సో నేను కూడా చూస్తున్నాను, కానీ వీడియో తీసేది నేనే కదా. సో అందుకోసమే వీడియోలో నేను కనిపించలేదు అంతే. ఇంకా బిల్ కట్టేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము ఆటోలో ఇంటికి. షాపింగ్ అంటే ఇక మామూలుగా ఉండదు కదా. సో అందుకోసమే ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఫేసెస్ అన్నీ డల్గా అయిపోయాయి. సో 3 అవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇంకా మా వాడితో అంటే చిన్నపిల్లలతో వెళ్తే షాపింగ్ ఎలా ఉంటుందో ఇంకా తెలిసితే ఉంటుంది కదా. సో అలా ఉంటుందని చెప్పేసి ఇంకా అందుకోసమే వెళ్ళకూడదు, కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా, వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమే వెళ్ళాను అంతే. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం కదా. సో దాని తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మా వాడి కోసం ఇంకా ఉగ్గు ప్రిపేర్ చేసేస్తున్నాను. తినిపించేసి మా వాడికి ఇంకా నెక్స్ట్ నేను కూడా డిన్నర్ చేసేసేయాలి. నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ ఎలా కావాలో చెప్తే ఇంకా అలా వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తనుషా స్మైల్స్. థ్యాంక్ యూ. బాయ్.